నమస్తే, వెల్కమ్ టు మెగా 90. పూట రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2026-2027 మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. కుసుమ పంటకు ప్రభుత్వం అత్యధిక ధరను పెంచింది. కుసుమ క్వింటాలకు 600 రూపాయలు, ఆ తర్వాత పప్పు క్వింటాలకు 300 రూపాయలు ధర పెంచారు. క్వింటాలకు ఆవాలు 250, శనగ 225, బార్లీ 170, గోధుమలు 160 పెంచారు. మద్దతు ధర పెంపుతో రైతులకు మరింత లాభదాయకం అవుతుందన్నారు మంత్రి అశ్విని వైష్ణవ్. దేశీయ పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడం, స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా మిషన్ ఫర్ ఆత్మ నిర్భతన్ ఇన్ పల్సెస్ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2025-26 నుండి 2030-31 వరకు 6 సంవత్సరాలలో 11,440 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో అమలు కానుంది. 2030-31 నాటికి పప్పు ధాన్యాల మిషన్ ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచాలన్నది కేంద్ర లక్ష్యం. ఈ మిషన్లో భాగంగా రైతులకు మెరుగైన విత్తనాలు అందించడం, పంట కోత తర్వాత మౌలిక సదుపాయాలు కల్పన, హామీ ఇచ్చిన మేరకు పంట సేకరణ చేపట్టనున్నారు. దీంతో 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అధిక ఉత్పత్తి, తెగుళ్ల నివారణ, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా పప్పు ధాన్యాలను అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. 6 రబీ పంటలకు ఎంఎస్పీ పెంచింది కేంద్రం. అత్యధిక పెంపు సాఫ్ ఫ్లవర్ పంటకు కేటాయించారు. సాఫ్ ఫ్లవర్ మద్దతు ధర క్వింటాలకు 600 పెంచడంతో దీని ధర 5,940గా ఉంది. మసూర్ పప్పు క్వింటాలుగా 300 పెరగగా దాని ధర 6,700కు చేరుకుంది. ఆవాలు క్వింటాలకు 250 రూపాయలు పెంచింది. దీంతో 5,950 రూపాయలుగా ధర చేరుకుంది. శనగకు మద్దతు ధర 225 పెంచడంతో క్వింటాలు ధర 5,650కి చేరుకుంది. బార్లీ 170 రూపాయలకు పెంచగా క్వింటాల్ ధర 2,150కి చేరుకుంది. గోధుమలు 160కి పెరిగి 2,585 క్వింటాల్ ధరగా ఉంది. ఇక గోధుమ మద్దతు ధరలో 6.59% పెరిగింది. గత సీజన్ లో గోధుమ ఎంఎస్పీ 2,425 ఉండగా కొత్తగా 2026-27 మార్కెటింగ్ ఏడాదికి 2,585గా నిర్ణయించారు. గోధుమ ప్రధాన రబీ పంటగా కావడంతో మద్దతు ధర పెంపు రైతులకు భారీ ఊరటనిస్తోంది. అదేవిధంగా గోధుమ ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి 119 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుంది.